UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. వార్తేనమ్మా. గురుగారు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా వణికిస్తున్న పరిస్థితి అన్నమాట హైడ్రా గురించి. అంటే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు కూడా ఎవరైనా కానీ హైడ్రా అనేసరికి ఇప్పుడు మనం ఆల్రెడీ నాగార్జున గారి దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు ప్రస్తుతం మురళీమోహన్ గారు జయబేరి ఎంత హైడ్రా నోటీసులు ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాము. ప్లస్ మన సరౌండింగ్స్ లోనే ఎన్నో ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ విల్లాస్ కానివ్వండి, ఏవో ఒకటి కూల్చివేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి ఏదో ఒక రకంగా ఉంటుంది. కానీ సామాన్యులు ఈఎంఐలు పే చేసుకుంటూ విల్లాస్ కొనుక్కోవడం కానివ్వండి, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు ఇలా వితౌట్ ఇన్ఫర్మేషన్ నోటీసులు కూడా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి కూల్చేసేసి వాళ్ళ వస్తువులతో సహా నడి రోడ్డు మీద ఉంచవలసిన పరిస్థితి వచ్చింది పిల్లలతోటి. ఇలాంటి పరిస్థితులు అసలు ఎందుకు వస్తున్నాయి? అసలు దీనికి ప్రభుత్వం ఏమన్నా చేయబోతుందా ముందు ముందు? అంటే ప్రజలు ఏమన్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించబోతున్నారా? చాలా మంచి ప్రశ్న. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే హైడ్రా ఆ పేరు వింటేనే ఒక వింటేనే రకమైన భయం స్టార్ట్ చాలా అవుతుంది. మందికి భయం అయిపోయింది. అంటే ఉన్నవాడు కాదు లేనివాడు ప్రతి ఒక్కరికి హైడ్రా అనే పేరు వినగానే అబ్బా నా ఇల్లు కరెక్ట్ పర్మిషన్ లో ఉందా, నా ఇల్లు సేఫ్ గా ఉంటుందా లేదా భయపడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది కూడా. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి పని చాలా ఉపయోగమైనటువంటిది. దాన్ని మనం చెడుగా అనుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అనేటటువంటిది 2 విషయాలు ఆలోచన చేయాలి. నేను ప్రభుత్వ ఆస్తులను మళ్ళీ తీసుకోవాలి అని అనుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే అలాగే చెరువులు అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షపాతం పడితే నీళ్ళని ఇంట్లోకి వెళ్ళిపోతున్న సంఘటనలు మనం చాలా చూస్తున్నాము. అంటే చెరువులు లేకపోవడం కారణంతోటి ఆ చెరువుల్లోనే ఇల్లు కట్టుకోవడం, అపార్ట్మెంట్లు కట్టుకోవడం అనేటటువంటిది అలా పెరిగిపోయేసరికి ఆ నీళ్లు ఎటుపోవాలో తెలియక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రధానం అంటే ప్రభుత్వం చేసేటటువంటి పని ఒకందుకు మంచిదే అని చెప్పాలి. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఈ ప్రభుత్వము ఏదైనా కూల్చేయాలి అని అనుకున్నప్పుడు మొదటిగా నోటీస్ ఇవ్వడం అనేటటువంటిది ఒక పద్ధతి. అంటే నాకు తెలిసి అంటే నేను చూస్తున్నటువంటి అంశాల్లో చాలామంది ఏమంటున్నారు, మా ఇల్లు కూల్చేయడానికి ఒక గంట ముందు నోటీస్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు ప్రజలు. అయితే ఇక్కడ వాళ్ళు అక్కడ ఏం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు గంటలో వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలో ఏమీ తెలియదు. ముందు అసలు ఆ షాక్ లో ఉంటారు. షాక్ లోనే ఉంటారు. ఇంకోటి, ఉన్నవాడు అనుకోండి, వానికి 2, 3 ఇల్లు ఉంటాయి లేదా 4, 5 ఇల్లు ఉంటాయి. ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు. ఉన్నవాడి పరిస్థితి ఏమి ఇబ్బంది లేదు. అతనికి ఒక ఇల్లు పోయినా ఇంకో 10 ఇల్లు ఉంటాయి స్పేర్ లో. కాబట్టి లేనివాడి పరిస్థితి ఎలా అనేది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. లేనివాడికి నువ్వు భరోసా కల్పించి, నాయన నీ ఇల్లు ఇట్లా ఈ చెరువు మధ్యలో కట్టేశారు, చెరువును ఆక్రమించి కట్టేశారు, నీకు వేరే దగ్గర వసతి కల్పిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోండి, ఇది మాత్రం కూల్చేసేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ముందుగా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇవ్వాలి. అలా కాకుండా ఈ గవర్నమెంట్ ఇప్పుడు హైడ్రా అనేటటువంటిది ఎవరు కూడా తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు చేసేటటువంటి విధానంలో తప్పులున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద తప్పు, నువ్వు అది ఆల్రెడీ చెరువులను ఆక్రమించి కట్టారు అని అనుకున్నప్పుడు ప్రభుత్వం ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది? అంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా దీంట్లో ఉన్నాయి కదా. కేవలం వీళ్ళు చేసుకున్న మనుషులు ఏం ఆలోచిస్తారు, అబ్బా నా స్తోమత ఇంత ఉంది, నేను ఎక్కడ కొనుక్కోవాలి అనేటటువంటిది మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళకి అక్కడ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, పర్మిషన్ వచ్చిందా లేదా, నేను ట్యాక్స్ కడుతున్నానా లేదా, ఇవి మాత్రం ఆలోచిస్తారు. ఇవి వచ్చాయి అంటే ఇది క్లియర్ ల్యాండ్, క్లియర్ భూమి, క్లియర్ ఇల్లు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. చెరువుల మీద కట్టారా ఇంకోటి తెలీదు. ఇప్పుడు చెరువులు ఇప్పుడు కాదు కదా ఆక్రమించింది, అది గత 40-50 ఏళ్ల నుంచే చెరువులు ఆక్రమించేసి కట్టేస్తున్నారు. అది చూసుకోవాల్సిన పని ఎవరిది? ప్రభుత్వానిదే తప్ప ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చి అనవసరంగా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేసేటటువంటి తరహాలో పనిచేస్తుంది. అదొక్కటే ఇబ్బంది తప్ప ఇక్కడ నువ్వు కూల్ చేస్తున్నావు అని చెప్పేసి నీకు ఎవరు అడ్డుపడరు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసా, కనీసము చాలా అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కనీసం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా తీసుకోకుండా అతి దౌర్జన్యంగా కూల్చివేయడం అనేటటువంటి ఒక అందుకు తప్పే కదా. రోడ్డు మీద అంటే కనీసం ఒక వస్తువు కూడా తీసుకోకుండా రోడ్డు మీద పడుతున్నారు అని అంటే అది కొంచెం బాధాకరమైనటువంటి విషయంగా భావన చేసుకోవాలమ్మా. ఎందుకంటే ప్రజలు సరే నేను తప్పు నాదా లేదా గవర్నమెంట్ దా అనేది తర్వాత విషయం. కానీ నువ్వు తీసుకునే ఇప్పుడు ఇంట్లో వాడుకునేటటువంటి వస్తువులు కావచ్చు, లేదా కొన్ని ఫ్యాక్టరీలు కూడా కూలిపోతూ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి మిషనరీలు కావచ్చు. ఇలా ప్రభుత్వం చేసేటటువంటి పని యొక్క తీరు
ప్రజల మీద భారం పడుతుంది. ఉమ్, ఆ ప్రజలు భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటది. లేదు ప్రభుత్వం ఏం చేయాలి? ముందు ఒక జీవోని పాస్ చేయాలి. ఎవరైతే చెరువులను ఆక్రమించారో వాళ్ళ ఇళ్ళన్నీ కూల్చేస్తాము. వితౌట్ పర్మిషను, వితౌట్ అన్ని అని చెప్పేసి వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు చెరువులు ఆక్రమించారు, ఎంతవరకు ఆక్రమించారు, దానికి నోటీసు కనీసం ఒక 2 డేసో, 3 డేసో లేదా ఒక 1 మంత్, 1 మంత్ బిఫోర్ అయినా నోటీస్ పంపించేసి మీకు నోటీస్ వచ్చిందండి 1 మంత్ బిఫోరే. తర్వాత ఒక 15 డేస్ తర్వాత మీకు నోటీస్ వచ్చింది కదా! మీకు మరో 15 రోజుల్లో మీ ఇల్లు కూల్చేస్తున్నాము, లేదా మీ వ్యాపార సంస్థ కూల్చేస్తున్నాము, మీ యొక్క కన్వెన్షన్ కూల్చేస్తున్నాము అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలు ఇంతవరకు ఇబ్బందులు పడేటటువంటి వారు కాదు. వాళ్ళు పొట్టతిప్పలకో, సామాను వస్తువులకో, లేదంటే కిరాయిళ్ళకో ఎక్కడికో ఒక్కడి దగ్గరికి వెళ్ళిపోయేవారు కదా! నువ్వు వితౌట్ ఇన్ఫర్మేషను, వితౌట్ ఇది నేను హైడ్రా వచ్చింది, ఉక్కుపాదం మోపింది. ఎవరి మీద మోపింది? మళ్ళీ ప్రజల మీదనే మోపింది. ఉమ్, నిన్ను ఎంచుకున్నటువంటి ప్రజల మీదనే నువ్వు ఉక్కుపాదం మోపావు. ఎలా మోపాలి? నువ్వు వాళ్ళకు ఒక ఉపాధి సంస్థ కల్పించేసి, అమ్మ మీకు ఏమీ ఇప్పుడు ఉన్నవాడనుకోండి, వాడు ఏదో ఒక పని చేసుకోనో లేదా ఇంకో వేరే దగ్గరనో అప్పుడప్పుడు వెళ్ళిపోవడానికి ఇప్పుడు కూటికి గతి లేనటువంటి ఇప్పుడు వాళ్ళు, పూటకు తినలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అన్నట్లుగానే ఇప్పుడు నాగార్జున గారు లాంటి వారి దగ్గరికి ఏం వెళ్ళినప్పుడు కాదు. నాగార్జునకు రవ్వంత ఇబ్బంది కూడా కలగదండి. ఆయనకు అవి కాకపోతే ఇక వేల కోట్ల ఆస్తులున్నాయి. సరిపోదు. ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. సరే, అది వాళ్ళు తర్వాత కోర్టులో తేల్చుకుంటారా, వ్యక్తిగతంగా తేల్చుకుంటారా, అది వాళ్ళ విషయం, వ్యక్తిగత విషయం. కాకపోతే నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్న వారి గురించి నేను అస్సలు మాట్లాడను. లేని వాడి యొక్క పరిస్థితి ఏంటి? పొట్టతిప్పలు పట్టుకొని హైదరాబాద్‌కి ఇప్పుడు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళున్నారు. ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్‌కి టాక్స్ కడుతున్నారు. ఉమ్, కరెంట్ బిల్లు కడుతున్నారు. అన్ని గవర్నమెంట్‌కి చెల్లవలసినటువంటి పన్నులన్నీ తీసుకుంటున్నారు. మరి ఆ పన్నులు తీసుకున్నప్పుడు నువ్వు తీసుకునేటప్పుడే నాయనా ఇది నువ్వు ఇక్కడ కట్టుకున్నావు, ఇది ఎప్పటికైనా కూలిపోతుందని అప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా! ఉమ్, సరే ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడొచ్చింది. కానీ నువ్వు టాక్స్ తీసుకునేటప్పుడు, కరెంట్ బిల్ తీసుకునేటప్పుడు, నువ్వు అక్కడ ఈ కరెంట్ పోల్స్ ఏసినప్పుడు అంటే గవర్నమెంటే కదా కరెంట్ పోల్స్ ఏసింది. అవును. అన్ని ఆ రోడ్లు వేసినటువంటిది అన్ని గవర్నమెంట్. ఉమ్, మరి గవర్నమెంట్ నువ్వు చెప్పా చేయకుండా, నువ్వు ఏమీ చెప్పకుండా మీ స్వార్థం కోసం ఇప్పుడు ఎవరెవరైతే పర్మిషన్స్ ఇచ్చారో ముందుగా వాళ్ళ మీద కేసు బుక్ చేయాలండి. ఉమ్, ఆ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ప్రభుత్వమే పర్మిషన్ ఇప్పుడు గవర్నమెంట్‌ని ఏమీ చేయలేదు. అది మన మూర్ఖత్వం అనుకోవడం. నాకిక్కడ పర్మిషన్ ఇచ్చినోడిని ముందు తీసుకురండి, నాకిక్కడ అపార్ట్‌మెంట్ కట్టిన బిల్డర్‌ని తీసుకురండి అంటే వాళ్ళు రారు, వాళ్ళ మొఖాలు చూయించరు. ఉమ్, కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? సామాన్యమైనటువంటి ఉమ్, ప్రజలు. ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడినటువంటి రాజ్యమే ఈ రకంగా ఉంది అనంటే భవిష్యత్తులో నేను చెప్తున్నాను కదా! అంటే నాకున్నటువంటి అంచనా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలుండొచ్చు. లేదా ఉమ్, అవిశ్వాస తీర్మానం వచ్చేటటువంటి అవకాశాలుండొచ్చు. రాజుని ఎక్కించడం ఎంత ఈజీయో దించడం కూడా అంతే ఈజీ. పెద్ద ఉమ్, విషయమేం గాదు. అవిశ్వాస తీర్మానం వచ్చింది. నా ప్రజలందరూ గూడా ఉక్కుమ్మడిగా ఒక్కసారి నాకు ఈ రాష్ట్రమొద్దు, ఈ ప్రజలొద్దు, ఈయన చేయడం వల్ల నేను ఈ రకంగా రోడ్డు మీద పడ్డాను అని చెప్పేసి ప్రజలందరూ ఒకటయ్యారనుకోండి, ఏమవుతుంది ప్రభుత్వం? గురువుగారు మధ్యంతర ఎన్నికలు వస్తాయని మామూలుగా చెప్పారా? ఏమన్నా రేవంత్ రెడ్డి గారి జాతకం చూసారా? నేను జాతకం చూసే ఇప్పుడు అన్ని జాతకాల మీదే వర్తించవు కదమ్మా. ఇప్పుడు చూస్తున్నటువంటి తీరు కానివ్వండి, ఉమ్, ప్రజలు బాధపడుతున్నటువంటి అంశాలు గాని, ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఏముంటుంది? రాజు అనేటటువంటి వాడు ఎలా పరిపాలిస్తున్నాడు? పరిపాలించే విధానంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలించడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఉమ్, 10 మంది అంటే 10 మంది నాశనమైనా పర్వాలేదు. మనం మాత్రము అన్ని రకాలుగా బాగుండాలి అనేటటువంటి పద్ధతి ఒకటి. అంటే ఈ 2 పద్ధతుల్లో ఆ రాజు ఏది ఎంచుకున్నాడో అతడే ఆలోచించుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకొక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మనం ఏం జేయాలి? అరే! మనం ఇది కూల్చేస్తున్నాం. మరి వీళ్ళు కూల్చేసిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఉమ్, ఈ సామాన్యమైనటువంటి ప్రజలు కదా! ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేతలు పట్టుకొని కూరగాయలు అమ్ముకొనో, లేదంటే చిన్న చిన్న బిజినెస్ చేసో, హోమ్ గార్డ్సో, లేదంటే సెక్యూరిటీ గార్డ్‌లో అలాంటి ఇల్లు కూల్చేస్తే నీకేమొస్తుంది? ఉమ్, ఏ పోనీ ఆళ్ళు కొత్తగా ఉన్నటువంటిది కాదు కదా! దాదాపు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఇల్లు గూడా కూల్చేస్తున్నామంటే, గత 20 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా ఎవ్వరైనా ఏ రాజకీయ నాయకుడైనా నీ ఇల్లు ఎప్పటికైనా కూల్చేస్తారని ఒక మాట కూడా చెప్పలేదు కదా! ఉమ్, కనీసం వాళ్ళకి అప్పుడైనా భయం ఉండేది. అరే! ఒక 10 సంవత్సరాల కింద నాకు చెప్పారేమో, నిజంగా ఇప్పుడు అలాంటి కష్టం వచ్చింది అని చెప్పి అతను నోరు మూసుకోనో, లేదంటే అరే! నాకు తెలిసినా కూడా నేను ఇక్కడే ఉన్నాను నా తప్పే అనుకోనో ఏదో ఒక పొట్ట తిప్పలకో ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ సడెన్‌గా వచ్చేసి నేను
హైడ్రా అనగానే ఎట్లా భయం అయిపోయిందంటే ఎవరిల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అది మొబైల్ ఓపెన్ చేయగానే ఆ పేరు కనిపించినా గానీ ఒక రకమైన 100% భయం అనిపిస్తుంది. భయంగా ఇప్పుడు భూములు కొనాలన్నా, ఆస్తులు కొనాలన్నా బిల్డర్స్ చాలా బాధపడిపోతున్నారు. అసలు దానికి నాలా కన్వెన్షన్ ఉందా? లేదంటే దానికి పర్మిషన్స్ మళ్ళీ గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది. మళ్ళీ గవర్నమెంటే కూల్చేస్తుంది. మరి మధ్యలో తీసుకున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఇలా మరి బాధపడుతూ ఉండడం. బాధపడడం. మరి బ్యాంకు లోన్ ఇస్తుంది. బ్యాంకు లోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేశారు. మరి లోన్ ఎవరు కట్టాలి? ఉమ్, ప్రభుత్వం కడుతుందా? ఈయన కడతారా? ఇతనికి పెట్టిన షూరిటీ వాళ్ళు కడతారా? షూరిటీ వాళ్ళకే కదా ఇబ్బంది. అవును. మనిషికి ఇబ్బంది, అతనికి ఎవరైతే నమ్మకంతో పెట్టిన షూరిటీ వాళ్ళు ఇబ్బంది. అంటే ఇటు ప్రజలే నష్టపోతున్నారు తప్ప గవర్నమెంట్ ఏం నష్టపోతుంది? ఉమ్, పోనీ ఇగో సామాన్య మీ ఆధార్ కార్డు తీస్తే అన్నీ వెళ్తాయి దాంట్లో. ఎవడు ఎంత ఉన్నవాడు, లేనివాడు అనేటటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ ఆధార్ కార్డ్‌కి లింక్ అప్ అయి ఉంటది. అతని ఆధార్ కార్డుని తీసుకొని ఇతనికి ఏముంది, ఏం లేదు, కనీసం ఇతను ఒక సామాన్యమైనటువంటి ప్రజల పొట్ట తిప్పల కోసం ఇక్కడికొచ్చాడు కాబట్టి అతనికి ఏదైనా వసతి కల్పించాలి, అతనికి ఏదైనా భరోసా కల్పించాలి అనే ఆలోచన నీకుండి అవి కూల్చేస్తే దాంట్లో తప్పు లేదు. 100% గవర్నమెంట్ చేసింది రైట్ అనడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, చర్య తీసుకునేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకోవాలి అనే నిన్ను ఎన్నుకున్నారు. ఉమ్, ఎన్నుకున్న తర్వాత కూడా ఇదే రకంగా నేను ప్రజల్ని ఇబ్బంది పెడతాను, నా పని నేను చేసుకుంటూ పోతాను అంటే అది ఎప్పుడో ఒకప్పుడు మనిషిని బాధ కలిగించేటటువంటిది. అది ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటటువంటి చర్యలే ఉంటాయి తప్ప ఇక్కడ ఎవరు సమర్థించడానికి లేదు. ఎవరు సమర్థిస్తారు అని అంటే ఉన్నవాడు సమర్థిస్తాడు. ఎందుకు? అతనికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఉమ్, మరి లేనివాడి పరిస్థితి ఎట్లా? లేనివాడు ఎలా సమర్థిస్తాడు? నేను బ్రతకడానికే ఇక్కడొచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఏ ఒక్కరు రాలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరు రాలేదు. సడెన్‌గా ఇప్పుడు నేనొచ్చి కూల్చేస్తానంటే ఎవ్వరైనా బాధపడతారు కదా! ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ బాధపడేటటువంటి అంశాలే ఎక్కువ రేకెత్తుతున్నాయి తప్ప, ఒకటే అండి, హైడ్రా చేసింది తప్పు అనడానికి లేదు కానీ, కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, నువ్వు కూల్చేస్తున్నావు అన్నప్పుడు గంట ముందు నువ్వు నోటీస్ ఇస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక నువ్వు వచ్చావంటే కూల్చేయడానికే కదా! మీరన్నట్లుగా ఆధార్ కార్డ్ ప్రకారం లింకప్ అయి ఉన్న విషయాలను అవును. బట్టి ఎవరు ఎంతవరకు నిలబడగలరు అనే అవును. దాన్ని బట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచి విషయమే. అది మంచిది. ఇంకా ఈ ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఒక 20 సంవత్సరాల వరకు పాలించేటటువంటి రీతిలో ఉండేది కదా! ఉమ్, ఇలా చేయడం వల్ల ఇంకా వ్యతిరేకత అంటే నువ్వు ప్రజల వ్యతిరేకత యొక్క ఇప్పటికే జనాలు చాలా ఎక్కువగా చాలా ఉందా? అంటే వీడియోలు చూడడమే తప్ప, ఆ ఉమ్, వీడియోలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక అంచనా ప్రకారం చెప్తున్నాను తప్ప, ఉమ్, ఇక్కడ ప్రజల యొక్క వ్యతిరేకతనే ఎక్కువుంది. చాలా మంది గవర్నమెంట్ తిట్టడం, నానా బూతులు తిట్టడం. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు చూస్తే రేవంత్ రెడ్డి గారిని చాలా విమర్శించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఉమ్, ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి? నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అది ఎంతవరకు సరైనటువంటిది? ఎంతవరకు దాన్ని మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాము? ప్రజలేమైనా ఇబ్బంది పడతారా? ప్రజల కొరకే కదా ప్రభుత్వం ఉన్నది. ఉమ్, ప్రభుత్వమే ప్రజల మీద ఇలా ఉక్కుపాదం మోపాము, మేము అన్ని ఆస్తులు జప్తు చేసుకుంటున్నాము, లేదా ప్రభుత్వ భూముల్ని మళ్ళీ చెరువులను తవ్వడం మంచి పనే. చెరువుల్ని కాపాడడం మంచి పనే. కానీ అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్లకు కనీసం ఒక ఇన్ఫర్మేషను, కనీసం ఒక నోటీసు, లేదా కనీసం మేము ఇంకో 10 రోజుల్లో లేదా ఇంకో 20 రోజుల్లో మీ ఇల్లు కూల్చేస్తున్నాము, ఇదిగో లెటరు, కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి, లేదా మీ సొంత ఊళ్ళకు వెళ్ళిపోండి అనే కనీసం ఒక మాట చెప్పినా ఉమ్, 100% ప్రభుత్వం చేసేది మంచి పని అని ప్రతి ఒక్కరు ఒప్పుకునేవారు. ఇక్కడ ఏమవుతుంది? ఉన్నవాడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, పూర్తిగా లేనివాడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజలనేటటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, మనం ఏదో చెప్పడం వల్లనో ప్రజలు నిర్ణయాలు తీసుకునే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకేం చేయాలో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఆ నిర్ణయం ప్రజల మీదనే వదిలేయడం చాలా ఉత్తమమైనటువంటి. మొత్తానికి హైదరాబాద్ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని మాత్రం చెప్తున్నారు. 100% హైదరాబాద్ ప్రజలే అని కాదమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ హైడ్రా కన్వెన్షన్‌తో ప్రారంభమైంది. ఇప్పుడు జయభేరి వరకు వెళ్ళింది. ఉమ్, ఆ తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు మై హోమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి సంస్థలున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. అవి ఎంతవరకు ఉన్నాయి? ఈ పాలనలో ఎంతవరకు నిర్ణయాలు తీసుకోగలుగుతారు? ఎంతవరకు కూల్చేయగలుగుతారు? ఉమ్, ఎంతవరకు చేయగలుగుతారు? ఇప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలైతే చాలా మట్టుకు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవాడికి ఏమి ఇబ్బంది లేదు కదా! ఉమ్, కాకపోతే ప్రభుత్వం అనేది తీసుకున్న నిర్ణయం అన్నిటికీ ఒకే రకంగా తీసుకోవాలి. ఉమ్, దీంట్లో లోపల ఏం జరుగుతుందో ఎవ్వరు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క తీరు, ఆ ప్రభుత్వం లోపల ఏం జరుగుతుందో అనేటటువంటి ఆలోచన కూడా మనకు ఉండదు. కాకపోతే బాధపడేటటువంటి వారు మాత్రం సామాన్యమైనటువంటి ప్రజలు. ఆ సామాన్యమైన కూల్చేయండి, తప్పేం లేదు. కాకపోతే సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక భరోసా కల్పించండి, వాళ్ళకొక ఉపాధి కల్పించండి. ఇప్పుడు మధ్యకాలంలో ఇందిరమ్మ గృహాలను కట్టారు అవును, అప్పట్లో. అవును. ఆ తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఈ ఇల్లు కట్టారు.
డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మ్మ్. అని చెప్పేసి మ్మ్. అవి ఎంతవరకు ఖాళీ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, కనీసం వాటి ఎంక్వైరీ అయినా తీసుకొని ఈ ప్రజలందరూ అక్కడికి తరలించే ప్రయత్నం మ్మ్. చేయండి కదా. ఖాళీగా ఉంచుకొని పూజ చేసేటటువంటిది కాదు కదా. కనీసం ఆ పనిని చేసి ఆ తర్వాత చేస్తే బాగుండేదని నా ఉద్దేశం అమ్మా. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికో పొట్టతిప్పలు వెళ్ళిపోయి కొంతమంది ఉరేసుకొని కూడా చనిపోతున్నారు, ఆ, కొంతమంది ప్రాణత్యాగం కూడా ఏమీ చేస్తున్నారు. చేయలేక. ఏమి చేయలేక మరి అరే నేను బ్రతికి ఉండేందుకు, నా ఇల్లు పోయింది, నా ఆస్తులు పోయాయి, నా అనవసరంగా నేను నేను ఇన్ని రోజులు ఒక ఒక వ్యక్తి ఒక మిషనరీ ఏదో పెట్టుకున్నాడు. మిషనరీ పెట్టుకుంటే ఆయన ఏమన్నారు, అయ్యా నా మిషనరీ ఉంది, అది నా జీవనోపాధి, కనీసం అది తీసుకోనైనా నేను వెళ్ళిపోతాను, నేను ఇంకో వేరే దగ్గర పెట్టుకుంటానంటే కనీసం ఆ యొక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అతి దౌర్జన్యంగా కూల్చేశారు అని అంటే అది అందుకు గవర్నమెంట్ తీసుకునేటటువంటి చర్యల వెనక అనేక రకాల ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులు ప్రజల మీద భారాన్ని పెంచుతున్నాయి. కనుక ప్రభుత్వం ఉన్నది ప్రజల మీద భారాన్ని పెంచడానికి కాదు, అవి తుంచడానికి అనేటటువంటి నిర్ణయం ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది ప్రజలు ఎప్పుడైతే మీ మీడియా వాళ్ళే మ్మ్. నాకు ఇప్పుడే నోటీస్ ఇచ్చారండి హాఫ్ అన్ అవర్ ముందు, నేను హాఫ్ అన్ అవర్ లో ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేటటువంటి విధానాలు చెప్తున్నారు. మేము లైవ్ లో చూస్తున్నాం లైవ్ లో చాలా. మీరు చూస్తున్నారు. మరి హాఫ్ అన్ అవర్ లో నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హాఫ్ అన్ అవర్ లో ఎటు వెళ్ళిపోతారు? మ్మ్. కాబట్టి కనీసం మీరు చేస్తే ఒక నెల ముందైనా 15 రోజుల ముందైనా, నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వండి. 15 రోజుల తర్వాత వాళ్ళకు నేరుగా మీరు ఫోన్ చేసి అమ్మ మీ ఇల్లు కూల్చేసి చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు ఖాళీ చేయకపోతే తప్పు ప్రజలది అవుతుంది, మ్మ్. ఇటు గవర్నమెంట్ది కాదు. నువ్వు నీ అది స్వార్థమా మనం ఏమనడానికి లేదు, కానీ సరే ప్రభుత్వం చేసేటువంటి ఒక పనిలో బలైపోతున్నటువంటి వాళ్ళు ప్రజలు. కాబట్టి ఈ ప్రజల్ని ఒక భరోసా కల్పించి ఏదో ఉపాధి కల్పించి నువ్వు చేసుకున్నటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే ఏం కాదు అనేటటువంటి ఉద్దేశమే నాదమ్మా. బాగుంది గురువు గారు. హైడ్రా అనేది ఎంత భయపడుతుందో, ఐ మీన్ హైడ్రా భయపెడుతుందో. హైడ్రా అనేది ఒక తుదిబండ. అది ఎప్పుడు వచ్చి నెత్తి మీద పడుతుంది ఎవరు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు ఎలా జరుగుతాయో అలా హైడ్రా ఎప్పుడు వస్తుందో కూడా ఎవరు తెలియకుండా అయిపోయింది. బాగుంది గురువు గారు. నమస్తే.